రెండవ రాజుల గ్రంథం 22 అధ్యాయము 1 వచనం నుండి. యెషయా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కాతు ఊరివాడగు ఆదాయకు కుమార్తె అయిన యెదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థవంతుగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తన సరిగ్గా ప్రవర్తించెను. రాజైన హోషేయ ఏలుబడిలో 18వ సంవత్సరమందు మెషుల్లామునకు పుట్టిన అజల్య కుమారుడును శాస్త్రి అయిన షాఫాను యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగు సెలవిచ్చెను. నువ్వు ప్రధాన యాజకుడైన హిల్కీయా యొద్దకు పోయి ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసి యెహోవా మందిరమునుంచిన రొక్కపు మొత్తం చూడమని అతనితో చెప్పుము. యెహోవా మందిర పనికి అధికారులై పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించి నా తరువాత యెహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగు చేయుటకై యెహోవా మందిర పనిచేయు కూలి వారికి వారు దాన్ని ఇయ్యవలెననియు, వడ్ల వారికి శిల్పకారులకును కాసే పని వారికి మందిరం బాగు చేయుటకై మ్రానులేమి చెక్కిన రాళ్ళనేమి కొనుటకు ఇయ్యవలెనని తెలియజెప్పుము. ఆ అధికారులు నమ్మకస్తుల్ని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గూర్చి వారి యొద్ద లెక్క పుచ్చుకొనుచుండిరి. ప్రధాన యాజకుడైన హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథమందు నాకు దొరికినని షాఫాను శాస్త్రి చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను. అతడు దాన్ని చదివి రాజునకు తిరిగి వచ్చి, మీ సేవకుల మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయంలో అధికారులే పని జరిగించు వారి చేతికి అప్పగించారని వర్తమానం తెలిపి, యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖముందు చదివిను. రాజు ధర్మశాస్త్రము గల గ్రంథపు మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకొని, తరువాత ఆ రాజు యాజకుడైన హిల్కీయాను, షాఫాను కుమారుడైన అహీకామును, మీకాయా కుమారుడైన అక్బోరును, షాఫాను శాస్త్రిని అషయాను రాజు సేవకులు ఒకరిని పిలిచి ఆజ్ఞాపించిందేమనగా, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గురించి నా విషయంలోను జనుల విషయంలో యూదా వారందరి విషయంలోను యెహోవా వద్ద విచారణ చేయుడి. నేను పితరులు తమ విషయంలో వ్రాయబడిన తనంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినిన వారి కనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నది. కాబట్టి యాజకుడైన హిల్కీయాను, అహీకామును, అక్బోరును, షాఫాను, అషయాను ప్రవక్తయగు హుల్దా యొద్దకు వచ్చారు. ఆమె ఈ వస్త్రశాలకు అధికారిగా అర్హషుకు పుట్టిన తెకోవ కుమారుడైన షల్లూమును భార్య యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాట్లాడగా ఆమె వారితో ఇట్లనెను, మేము నా ఎదుకు పంపిన వానితో ఈ మాట తెలియజెప్పుడి. యెహోవా సెలవిచ్చుండేమనగా, యూదా రాజు చదివించిన గ్రంథంలో వ్రాయబడిన ఈ కీడంతటిని ఏదీ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకిని దాని కాపురస్తుల మీదకి రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయుచు తమ సకల కార్యముల చేత నా కోపం పుట్టించున్నారు కనుక నా కోపం ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులుకొనుచున్నది. యెహోవా యొద్ద విచారణ చేయుటకు మిమ్మును పంపిన యూదా రాజునకు ఈ మాట తెలియపరచుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, ఈ స్థలము పొడగుని దాని కాపురస్తులు
దూషణాస్పదులగుదురని నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసుకు యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకు నా సన్నిధిని కన్నీళ్లు రాల్చిది కనుక నువ్వు చేయి మనవి నేను అంగీకరించున్నాను. నేను నిన్ను నీ పితల యొద్దకు చేర్చుదును. నువ్వు నెమ్మది నొందినవాడే సమాధికి చేర్చబడదు. నేను ఈ స్థలం మీదకు రప్పించు కీడును నువ్వు నీ కన్నులతో చూడవు. ఇదే యెహోవా వాక్కు. అంతటా వారి వర్తమాన రాజునందుకు తెచ్చిరి. దేవుడి వాక్యం దీవించును గాక.